దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, ఒక వాక్య భాగాన్ని చదువుకుని ఉపదేశం కొనసాగించుకుందాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అప్పగింపుకుము, నమ్ముకొనుము, కార్యము నెరవేర్చును. బిడ్డ, ఎవరికి అప్పగించుకుంటే మన జీవన మార్గం కార్యం చూస్తావో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం. ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. స్తోత్రం చెప్పండి దేవునికి. మరి ఆయన మీద వేయమన్నప్పుడు, ఆయన చూసుకుంటున్నప్పుడు, ఆయనకు అప్పగించుకునే విధానంలో మనం బ్రతకలేని పరిస్థితిలో ఉంటే జాగ్రత్తగా ఆలోచించండి. చాలా శ్రేష్టకరమైన మాటలు నీ ముందు ఉంచుతున్నాడు యేసయ్య. నీ కార్యం నెరవేర్చడానికి ఎక్కడ నీ భారాన్ని మోసే దేవునికి అప్పగించుకుంటే, నేను నీకున్నాను అని చెప్తున్న దేవుని సమక్షంలో నువ్వు ఉండి ఆయన కనుదృష్టి నా మీద ఉండాలని ఒక ఆసక్తి కలిగి నీ జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడితే, ఆయనకు అప్పగించుకుంటే చాలు. అది ఏ భారభరితమైన పరిస్థితులైనా సమస్తాన్ని చేయగలిగిన నా తండ్రి నీకున్న కొద్దిపాటి సమస్యను తీర్చడానికి నాకు అప్పగించుకోమని చెప్తున్నాడుగా. అప్పగించుకునే విధానంలో ఏం కావాలని అడుగుతున్నాడు ఆయన? నీతిమంతులను ఆయన ఎన్నడనో కదలనీయడు. స్తోత్రం చెప్పండి దేవునికి. అది ఒక్కటే ఆధారం చేసుకుని నువ్వు ఆయనకు అప్పగించుకుంటే చాలు. ఆ నీతి క్రమమైన బ్రతుకుల్లో బ్రతకటానికి నీవు ముందుకొచ్చి ఆయన మీద నీ భారాన్ని నీయగలిగితే, నీతిమంతులంటే ఆయన నమ్మటమే నీతి. హల్లెలూయా, స్తోత్రం చెప్పరా గట్టిగా. బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. చర్చికి వస్తున్నాం, దేవుని వాగ్దానాన్ని మోసుకెళ్ళిపోతున్నావా? వాక్కుని, ఉపదేశాన్ని ఆలోగా బ్రతకటానికి దినదిన అభివృద్ధి క్రమంలోనికి నడిపించే దేవునికి అప్పగించుకోగలుగుతున్నావా? ఆ స్థాయికరమైన బ్రతికిన 2 వ్యక్తులను మీ ముందు ఉంచుతాను. ఏ విధమైన పరిస్థితుల్లో వారు అప్పగించుకొని దేవుని మార్గాన్ని విడవక వారి భారమంతటిని చూస్తున్న దేవుడి విడుదల కలగజేస్తాడని ఎటువంటి సంరక్షణ వారికి అనుగ్రహించి నడిపించాడో, నీకున్న భారం, నీకున్న ఆయాసకరమైన మార్గం, ఈ జీవితం ఇంతేనా అనే పరిస్థితులను బ్రతుకుతున్న సందర్భాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న గమనించగలిగితే, ఆలకించగలిగితే, హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలారా, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతికరమైన బ్రతుకులు నువ్వు బ్రతికితే నిన్ను కదిలించేవాడే ఉండడో. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఆ పరిస్థితిలో బ్రతికే విధానంలో అప్పగించుకునే 2 వ్యక్తులు ఏ పరిస్థితిలో దేవునికి అప్పగించుకున్నారో వారికి సమృద్ధికరమైన పరిస్థితులు కలగజేసినప్పుడా అప్పగించుకున్నారా? వారికున్న వ్యతిరేకమైన పరిస్థితులను దేవునికి అప్పగించుకునే విధానం ఒక మాట చదవండి. రుతు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనం చదువుకుందాం. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడల్ని వెంబడింపవలెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటునే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. బిడ్డలారా, చాలా సందర్భాలలో ఈ అత్తాకోడల మధ్యన జరిగిన సంఘటనలను బట్టి ఎన్నో ఉపదేశాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఏ విధమైన విలువలతో కూడిన బ్రతుకు ఉండాలి, ఏ పరిస్థితిలో. ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ మార్గములు ఆయనకు అప్పగించుకోవాలి. అటువంటి పరిస్థితులు అప్పగించుకొని ఆయన నమ్ముకుంటేనే కార్యం నెరవేర్పు. స్తోత్రం చెప్పు దేవునికి. మరి ఆ పరిస్థితులు నెరవేర్చే విధానంలో ఈ తల్లి అప్పగించుకున్న విధానం ఆయన మాత్రమే చేయగలడనే పరిస్థితి. ఎందుకని? క్షేమంగా బ్రతకటానికి వెనక వారి సొంతూరే మోయాబు. సొంతూరులో బంధువులు లేకుండా ఉంటాడా? కన్నవారో వేరొకలో కట్టుకున్నవాడు చనిపోయాడు.
ఆ ప్రాంతం నుంచి ఏమీ లేని పరిస్థితిలో బెత్లెహేం వెళ్ళిపోవటానికి దేవుని మార్గానికి అప్పగించుకొని, స్తోత్రం చెప్పు దేవునికి, హల్లెలూయా. ఆ ఊరిలో ఆ తల్లి తన వివాహ కార్యముకు ముందు అవలంబించిన అలవాట్లు, అక్కడ చేస్తున్న క్రియలు అన్నీ అదే ఊళ్ళో ఉన్నాయి. ఆమె ఆరాధించే దైవాలు అక్కడే ఉన్నాయి. వారి సొంత ప్రాంతమై ఉంది. ఎరగని ప్రాంతానికి నడిచి వెళ్ళిపోతున్న సందర్భంలో ఎవరికి అప్పగించుకుంది? అక్కడ ఒకటే ఒక మాట, నీ దేవుడే నా దేవుడు, స్తోత్రం చెప్దామని. నేను నీతో పాటు వస్తాను, నన్ను వద్దు అని నువ్వు అనొద్దు అని అప్పగించుకోవడానికి కారణం ఎవరయ్యారు? యేసయ్య, స్తోత్రం చెప్పాలి. ఆయనకు అప్పగించుకోవడానికి ఎట్టి పరిస్థితి నుంచి అక్కడ ఉంటే ఆ జీవితాన్ని జీవించేయచ్చు. యవనస్తురాలే కావాలంటే ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు వారి ప్రాంతం వాసులతో. ఏది కాదనుకుని తను వెళ్ళటానికి, వెంబడించడానికి ఎవరికి అప్పగించుకుందామే? స్తోత్రం చెప్పాలి. ఏ పరిస్థితులలో? గడ్డి పరకంత ఆధారం కూడా లేదానికి. బాటసారులాగా నడుస్తూ ఎడారి మార్గంలో మాట్లాడుతున్న మాటలవి. నీ జనం ఎవరైతే వారే నా జనం, నీ దేవుడే నా దేవుడు, స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. ఆయనకు అప్పగించుకున్న మార్గాన్ని బట్టి జీవము కలిగిన దేవుడు రూతమ్మ సమక్షంలో తన జీవితంలో చేసిన కార్యాలు ఏంటి? ఇంకా శ్రమల్లోనికి నడిపిస్తాడా? శ్రమల నుంచి బయటికి తీస్తాడా? స్తోత్రం చెప్పు దేవునికి. నీ భారం ఏదైనా ఆయన మీద ఉండగలిగితే, ఆ మాటలు చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది, స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించక దేవుని మహిమార్థమై ఆయనకు అప్పగించుకునే విధానంలో తన బ్రతికిన బ్రతుకు ముందు నువ్వు ఎంత యథార్థంగా బ్రతికేవో అంతకంటే యథార్థంగా. ఎప్పుడు కష్టంలో అన్ని సమకూర్తే కాదు, తన మీద పడుతున్న కష్టములలో, తన బ్రతుకుతున్న విధానంలో దాన్ని బట్టి సాక్ష్యం మనం ఉంటామా? శ్రమలు వస్తుందంటే ఎడారి కనబడుతుంది, ఓర్పాకి అంతే. ఏమీ లేదంటుంది, ఇట్ట ఏడుతుంది. మనకెళ్తే ఏం దొరుకుతుంది? ఏం అసలు ఎక్కడికి వెళ్తాం మనం? భర్తతో చనిపోయాడు, ఏ రకమే చేయం, మన పక్క మన ఊరు వెళ్ళిపోతే ఇక మనకు అన్ని సుఖాలే అని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఏమైంది? చరిత్రలో రాయబడలేక పోరాడుతూ దేవునికి అప్పగించుకుని తన మార్గములను ఆయన ఆధారం చేసుకుని తన భారం ఆయన మీద మోపి తన వెంబడిస్తున్న తరుణంలో సర్వోన్నతుడైన దేవుని కృప ఆమెను ఆవరించుకుని ఆమె ప్రవర్తన బట్టి సాక్ష్యం చెప్పడమే కాక 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు, స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా. మరి కాల్చబడితేనే దానిలో ఉన్నవన్నీ బయటకు వస్తుంది. కష్టంలో నువ్వు తగలడుతుంటే, జీవము కలిగిన దేవుని మహిమపరుస్తుంటే, నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి ఆయన సమక్షంలో ఉంటే ఆ మార్గం సరళమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది చెప్పాలి. ఏ విధంగా బ్రతికింది? చెలించిపోయిందా కష్టాన్ని చూసి? నా కన్నవారి దగ్గరికి వెళ్ళిపోతే ఏదో ముద్దన దొరుకుతుందని వెళ్ళిపోయిందా? లేకపోతే ఇంకొక ఏదైనా నేను ఇంకొక పెళ్లి చేసుకుని చక్కగా బతికేస్తానని వెళ్ళిపోయిందా? ఆయనకు అప్పగించుకుంది, స్తోత్రం చెప్దామనికి. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను బిడ్డలారా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి, స్తోత్రం చెప్పండి దేవునికి. ఇక్కడ ఒక పాపిష్టి జీవితం జీవిస్తున్న వ్యక్తి దగ్గరికి సేవకులు చేసి రక్తం విజయం కార్యం మారిపోయింది. అక్కడ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న బ్రతుకు చాలా సందర్భాలు మీ ముందు ఉంచిన ఈ మాటలో. కానీ దేవుని గురించి ఇంటే ఏమైపోయింది? ఆ గుండె కరిగిపోతుందంట.
ఆయన చేసిన సాహసాలు చూసి, ఆయన నడిపించిన విధానాన్ని చూసి, దేవుని బిడ్డలను చూసి స్తోత్రం చెప్పండి దేవునికి. అయ్యా మీ దేవుడే యెహోవా పైన ఆకాశం కింద కానీ భూమి మీద కానీ ఆయన తప్ప ఇంకొకడు లేడు. ఎవరు సాక్ష్యం చెప్తుంది? ఎవరు కూడా గణపరచలేని జీవితంలో బ్రతుకుతున్న వ్యక్తి, ఈ లోకంలో ఏది చెయ్యకూడదో, ఎటువంటి పాపిష్టి జీవితం జీవించకూడదో ఆ పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి, తన జీవితంలో తను చూసిన కార్యాలను బట్టి, దేవునికి అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఆయన మాత్రమే కార్యం చేయగలడని తన జీవితాన్ని తనకు అప్పగించుకుంది. ఆయన అంగీకరించింది. ఆయన అనుసరించి నడవడానికి సిద్ధపడిపోయి సర్వశక్తివంతుడైన దేవుని కృప కోసం, తన రక్షణ కోసం తన సేవకులను అడుగుతున్న మాట, బిడ్డ నువ్వు కన్నీరు కార్చాల్సింది, అప్పగించుకోవాల్సింది జీవము కలిగిన దేవుని యేసయ్యకే. అక్కడే దొరుకుతుంది. నీ భారభరితమైన జీవితానికి క్షేమకరమైన పరిస్థితులు కలగజేసేది ఆయనే. ఎన్ని కుటుంబాలను కట్టాడు ఆయన. నన్ను అడిగితే యూట్యూబ్లో కొట్టండి, టెస్ట్ మనిషి ఎంత భయంకరంగా ఉంటాయి సాక్ష్యాలు. ఇక్కడ అప్పగించుకున్న విధానాన్ని బట్టి, దేవునికి లోబడిపోయిన పరిస్థితులను బట్టి, ఒక పాపిష్టికరమైన జీవితాన్ని జీవిస్తున్న పరిస్థితుల్లో కూడా దేవుడు హక్కును చేర్చుకుని సర్వశక్తివంతుడైన దేవుని అంగీకరించిన విధానాన్ని బట్టి హల్లెలూయా, జీవము కలిగిన దేవుని వంశ వృక్షములలో ఆమె పేరు రాయబడింది. దేవుణ్ణి ఎరగని ప్రాంతంలో, ఎరుకోలో, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్న జనాంగం మధ్యన ఎవరూ కూడా గౌరవించలేని జీవితం. ఆ జీవితాన్ని దేవుడు గణపరిస్తే, దేవుడికి లోబడి బ్రతికితే చరిత్రలో రాయబడింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి గొప్ప కార్యములు చేయగలిగిన దేవునికి నువ్వు అప్పగించుకోకే కదా ఈ తెప్పలో. మన బ్రతుకులు ఆ విధంగా ఉండాలి. మన ప్రాంతంలో మనకు ఒక మంచి సాక్ష్యం దొరకాలి. మనం జీవిస్తున్న విధానము దేవుని కలిగి ఉండాలి అనే ఆలోచన నీకు వస్తే నీ ముందు కొన్ని మాటలు ఉంచుతాను బిడ్డలారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. స్తోత్రం చెప్పండి దేవునికి. రాహాబు గుండెలు కరిగిపోవడానికి గల కారణం దేవుని మాటలు విని, ఆయన కార్యములు చూసి, అబ్బో ఇంత గొప్ప దేవుడే అని అంగీకరించిన స్వభావాన్ని బట్టి, ఆయన అడిగిన పరిస్థితిని బట్టి ఆ పట్ల కార్యాలు జరిగినాయి. ఇప్పుడు మన జీవితంలో అటువంటి కార్యములు జరిగించగలిగిన దేవుడు ఏ విధముగా బ్రతకాలి? దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. ఆయనకి చెప్పకపోతే, ఆయనకి చెప్పడానికి ఎటువంటి జీవితం జీవించాలి? కృతజ్ఞత కలిగిన జీవితం, ఆయనకు అంగీకారముగా మార్చబడిన జీవితం, ప్రార్థించే అనుభవం. అంటే ఆయనకి చెప్పే విధానం ఎట్లా చెప్తాం? మరి నువ్వు ఆయనతో విన్నపం చేయాలంటే ఏం కావాలి నీకు? ఒక ధూపవేదికగా నువ్వు మారాలా, ప్రార్థనగా అప్పగించాలి ఆయనకి. ఆయనతో చెప్పడం అంటే అంతే. ఆ పరిస్థితిలో నీ జీవితాన్ని మలుచుకోవటానికి నువ్వు సిద్ధపడితే కొన్ని మాటలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. ఆ ప్రార్థన ఎట్లుండాలా? దేవునికి చెప్పే విధానం, ఆ ప్రార్థన దేవునికి చెప్పే విధానం ఎట్లుండాలి? మనం అత్యాశక్తి కలిగి. స్తోత్రం చెప్పండి దేవునికి. అత్యాశక్తి అంటే ఆసక్తిని మించింది. నీ ప్రార్థన స్థాయి పెరగాలి. ఆత్మతో ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉండాలి. ఆయన నాతో మాట్లాడుతుండే, నేను ఆయన విన్నవిస్తున్నాను అనే ప్రత్యుత్తరం కోసం వేగిరి పడుతూ అత్యాశక్తి కలిగి ఆయన అడగాలి. స్తోత్రం చెప్దేవానికి. నువ్వు మోకరించి నీ వరకు నువ్వు 4 మాటలు చెప్పేసి ఆయన అన్నాడు నాకు ఇస్తాడని చెప్పి ప్రత్యుత్తరం కోసం ఒక దర్శనమా, ఒక ప్రవచనమా, నాతో నేను మాట్లాడిన దేవునికి విన్నపాలు చేశాను, నాకు సమాధానం దొరుకుదన్న అత్యాశక్తి నీలో ఉండి ఆ సమాధానం కోసం ఎదురు చూడటమే. స్తోత్రం చెప్పు దేవునికి. ఎప్పుడు దొరుకుతుంది అని అంటే, నీతియుక్తమైన జీవితం జీవిస్తే అటు సమాధానం నీకు వస్తుంది. గంట చేస్తున్నావా, అరగంట చేస్తున్నావా, 10 నిమిషాలు చేస్తున్నావా, ప్రార్థనలు నువ్వు కొనసాగించే విధానంలో అదే నీ భక్తికరమైన జీవితం. నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. ఎప్పుడు నువ్వు విజ్ఞాపన చేస్తేనే కదా. ఆయన చేయగలడో ఆయనకు అప్పగించుకునే విధానంలో నీ బ్రతుకుంటే, నామకార్థముగా జీవించేస్తే అసలు నువ్వు చేస్తున్న ప్రార్థన అక్కడికి వెళ్తుందా? ఆయన ప్రత్యుత్తరం నీకు దొరుకుతుందా అనే సంతృప్తి నీకు దొరకాలి. నాతో మాట్లాడాడు దేవుడు, నేను చేసిన ప్రార్థన నా తండ్రి పాద సన్నిధికి చేర్చుకున్నాడు, నాకు ఒక దర్శన భాగ్యం కలిగి ఉంది,
అనే స్థితి మనకు ఉండాలి. అది ప్రార్థన జీవితానికి. అటువంటి విజ్ఞాపన కలిగిన స్థితిలో మన బ్రతుకును కొనసాగించాలి. ఇంకొక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదువు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏ నామం చేయాలి చెప్పాలి? ఆయన నామమున, యేసు నామమున చేస్తే తండ్రి. స్తోత్రం చెప్ దేవునికి. మనకు ప్రధాన యాజకుడైన నా దేవుని నామములో నేను ప్రకటిస్తున్న క్రీస్తు నామములో నీ ప్రార్థన ఉంటే నీ విజ్ఞాపన చేరుతుంది, నీ విన్నపాలు ఆయనకి వినపడతాయి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా ఉంటే మన జీవితాలు కట్టుబడతాయి. యోధా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. స్తోత్రం చెప్పండి దేవునికి. అతి పరిశుద్ధమైనది ఏది? ఎవరి మీద? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుని. అతి పరిశుద్ధమైనది ఏంటి చెప్పాలి. అతి పరిశుద్ధుడు అని పాట పాడతామా? ఆయన మీద కట్టుకోవాలా? యేసు మీద కట్టుకోవాలా? నీ భక్తి జీవితం ఆయన మీద ఉండాలా? స్తోత్రం చెప్తానికి. హల్లెలూయా. ఆత్మలో ఆయన ప్రార్థన చేసే విధానంలో మన స్థితి మార్చుకోవాలి. ప్రార్థన నడిపింపు లేదా? ఒక కీర్తన పాడు, మళ్ళీ కొంచెంసేపు ప్రార్థన చేయి, మళ్ళీ ఒక కీర్తన పాడు, మళ్ళీ కొంచెంసేపు ప్రార్థన చేయి. వాక్యం చదువుకో, మళ్ళీ ప్రార్థన ఏకీభవించు. నిద్ర వస్తే మోకరించు. దేవునికి అంగీకారంగా మార్చబడు, ఆత్మతో నింపబడు, అభిషేకం పొందుకో. అప్పుడు మాత్రమే విజ్ఞాపన చేసే సామర్థ్యం కలిగిన ఆత్మీయ స్థితి నీకు ఉంటుంది. 4 పొడి మాటలు చెప్పేసి వెళ్ళొచ్చు, 4 మాటలు అన్నా, ఇది కాదు. నీ విన్నపం ఆయనకి వినపడాలంటే ఆ స్థితిలో నీ ప్రార్థన శక్తిని పెంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఆ స్థితి కలిగి ఉంటే అపోస్తుల కార్యములు 10:2-4, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. ఏ విధంగా ఉండాలా? భయభక్తులు కలవారమై ఉండి. తప్పు చేయాలంటే భయం వేయాలా? భక్తి అంటే ఆయనే భక్తి, ఇంకొకరు లేడు. ఈ 2 ఆచరించే విధానంలో నీ ప్రార్థనా జీవితంలో విన్నపం చేయగలిగితే, స్తోత్రం చెప్పాలి. బిడ్డ, నీ భారము నుంచి విడిపించగలిగిన నా తండ్రి సమక్షంలో నీ మార్గములుంటే, నీకున్న వ్యతిరేకమైన పరిస్థితి నుంచి విడిపించబడగలిగిన సామర్థ్యం కలిగిన నా తండ్రి సమక్షంలో నువ్వు అప్పగించుకోగలిగితే, నీతో దేవుని వాక్యం మాట్లాడుతుందని విశ్వసించగలిగితే, నీ ప్రార్థన స్థాయి ఏ విధంగా ఉండాలో ఆయనతో మాట్లాడటానికి మాటలు నీ ముందు ఉంచుతున్నా. ఎటువంటి ఆసక్తి కలిగి నీ ప్రార్థన చేస్తున్నావు దేవుడి దగ్గర? ఏ పరిస్థితుల్లో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? కొర్నేలి భయము భక్తి కలిగి ఎంతో ఆస్తిపరుడు, అధికారి, శతాధిపతి. స్తోత్రం చెప్పాలి దేవునికి. తప్పు చేయాలంటే భయపడిపోయి దేవునికి లోబడిపోయి భక్తి భయం కలిగి ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి ఏం జరిగింది? 4వ వచనం. అతడు దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగను? దూతే ప్రత్యక్షమైపోయిందంటే యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో బ్రతకటానికి నీ ప్రార్థనా జీవితం ఎట్టుండాలా? ఆసక్తి, అత్యాసక్తి కలిగి ఉండాలి. ఇంకా అతి పరిశుద్ధుడి మీద నువ్వు కట్టుకోవాలి. ఆత్మతో నింపబడి దేవుణ్ణి అడగాలి. అటువంటి అనుభవములకు నువ్వు రావాలంటే నీ మోకాలు వంగాలి. వంగట్లేదు, నిద్ర వస్తుందంటే కడుపును కాల్చాలి. ఇంకా పనికిమాలిన చేష్టలు ఏమైనా ఉన్నాయా? విడిచిపెట్టాలి. మోయాబు నుంచి, మోయాబు అంటేనంటే దేవునికి వ్యతిరేకమైన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత తల్లి దీవించబడింది, అక్కడ కాదు. హల్లెలూయా. ఇంకొక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం నుంచి చదివి వినిపిస్తాను, ఆలకించండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. స్తోత్రం చెప్పాలి. ఆ యథార్థత అనేది నువ్వు అలంకరించుకుంటే నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆనందిస్తారంట. వ్యతిరేకంగా ఉంటే ఇవన్నీ ప్రార్థన అనుభవాలు బిడ్డ. మనం చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గర నుంచి సమాధానం నీకు రావటానికి నా కొంపెట్టాగే ఉంటుంది. ఏంటి ప్రభు అంటే ఈ లక్షణాలు వదలాలి, ఈ లక్షణాలు కలిగి జీవించాలి. ఇక నా బ్రతుకు మారదా అంటే ఈ పరిస్థితుల్లోనికి, అనుభవంలోనికి రావాలి. విడిచిపెట్టకుండా ఏది నీ హృదయంలో గూడు కట్టుకుని యేసయ్య యేసయ్య అంటే ఏమంటాడు ఆయన? పెదవులు మాత్రమే
నన్ను స్తుతిస్తున్న హృదయం నాకు చాలా దూరంగా ఉంది. జాగ్రత్త కలిగి దేవుని నామము నిమిత్తమై నువ్వు అడిగే ప్రతి మాట ఇటువంటి యథార్థ హృదయం కలిగి నువ్వు అడగగలిగితే, ఒక మాట చెప్పనా, అదే అధ్యాయం 29వ వచనం 2వ భాగం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. యథార్థవంతులు చేస్తే ఆనందపడతాడు. నీతికరమైన పరిస్థితులను నీ ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు. అంగీకరిస్తే ఏం జరుగుతుంది? నీ మార్గం సరళమవుతుంది. నీ భారభరితమైన పరిస్థితి నుంచి విడిపించబడతావు. దేవునికి దగ్గరగా బ్రతుకుతున్న విధానంలో ఒక సంతోషకరమైన జీవితం నీకు దొరుకుతుంది. ఒక శాశ్వతమైన కృపతో నింపి నడిపించడానికి దేవుడు కృప చూపిస్తాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ పరిస్థితులను నువ్వు బ్రతకగలిగితే, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఆనందించే విధానంలో నీ బ్రతుకును కొనసాగిస్తే, నీకు భారం అనుకున్న ప్రతి ఒక్కటి సమాధానకరంగా మార్చగలిగిన వాడి బిడ్డ వాక్యమే. ఆ విధమైన పరిస్థితుల్లో 2 వ్యక్తులు రాహాబు, రుతమ బ్రతికారు కాబట్టి వారి పట్ల దేవుడి కార్యాలు చేశాడు. విడిచిపెట్టారు కాబట్టే, ఆయనకు అప్పగించుకున్నారు కాబట్టే, ఆయన నమ్మారు కాబట్టే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు కూడా మనకులాగా పాపిష్టి జీవితం జీవించిన వాళ్ళే, కానీ జీవము కలిగిన దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత, ఆయనకు అవకాశం ఇచ్చిన తర్వాత, ఇటువంటి విజ్ఞాపనకరమైన జీవితం జీవించడానికి సిద్ధపడిన తర్వాత వారి జీవితంలో ఎన్నో కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపులో 2 మాటలు చెప్తాను. ఎవరు ప్రార్థన వినడం, ఎన్న ప్రార్థనగా ఉందా మందే? ఎవరు విజ్ఞాపన ఆయన అంగీకరించడు అనే ప్రశ్న నీలో వస్తే 2 మాటలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదువు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. వాక్యానికి లోబడక బ్రతకటానికి సిద్ధపడక అసలు ఇది నాది కాదు అని తిరిగేస్తావే, నువ్వు ఎంత ఏడ్చినా హే అసహ్యము అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? వాక్యాన్ని అంగీకరించలేని విధానంలో నీ బ్రతుకును కొనసాగించడానికి సిద్ధపడితే అసహ్యమో. నీ ఏడుపు, నీ కన్నీరు, నీ రోదన చూసేవాడు ఉండడు. వాక్యానికి లోబడలేని బ్రతుకులో నీవు ఉంటే ఇంకెంతకాలం? చేయగలిగిన సమర్థునికి ఆయన అప్పగించుకునే విధానంలో, ఆ క్రమంలో బ్రతకడానికి ఆయనకు అప్పగించుకోలేని పరిస్థితుల్ని బ్రతుకును కొనసాగిస్తే ఇంకెంతకాలం బిడ్డ? ఈ టీవీ పరిచర్యను చూస్తున్న బిడ్డలారా ఆలకించు. ఏది విడిచిపెట్టో, ఏది విడిచిపెట్టట్లా? ఎందుకు నాకు ఈ భారం అనుకుంటున్నావేమో? వాక్యానికి లోబడే స్థితి నీ బ్రతుకుని అలవరుచుకుని ఆ ప్రకారం బ్రతకటానికి నువ్వు మోకరించి ఆయన అడగగలిగితే ఆయన కార్యాలు చేయటానికే ఉన్నాడు బిడ్డ. ఆలకించు. నాకు హేయము, నేను ఒప్పుకోనంటాం కదా, అసలు నాకు అసహ్యము అంటున్నాడే. ఆ పరిస్థితిలో మనం ఉన్నావా? సాటి మనిషిని ప్రేమించలేని పరిస్థితిలో ఉంటే అది మనకే వర్తిస్తుంది. ఒక వ్యక్తిని గౌరవించలేని పరిస్థితిలో ఉంటే అది దైవ దోషనే. ఒక సహవాసము కలిగిన జీవితంలో నీ బ్రతుకును కొనసాగించకపోతే హేయమే. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. యెషయా గ్రంథం ఇంకొక మాట, 1వ అధ్యాయం 15-16. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఈ పరిస్థితి ఏమంటున్నాడు ఆయన? నువ్వు ఎంత విజ్ఞాపన చేసిన చిచ్చి, అసలు నేను చూడను కూడా చూడను. లోకం నీలో దాచేసుకుని, ఆచారం నీలో దాచేసుకుని, నా ఇష్టమే బ్రతికేస్తాను, దేవా నన్ను చూడంటే చిచ్చి నేను చూడండి అంటున్నాడు. నేను ఆ మోయాబులోనే ఉంటాను, నేను ఆ పాపిష్టకరమైన జీవితంలో ఉంటాను, నీ సన్నిధికి వచ్చి కానికెత్తానే. చిచ్చి, పనికి మాలిన భక్తి. నా దేవుడికి దగ్గరగా ఉండాలి. వేదనతో, రోదనతో, ఆందోళనతో చెప్తున్న మాటలు బిడ్డలారా గమనించా. ఆయనకి దగ్గరగా బ్రతకడానికి సిద్ధపడి నీవు చేస్తున్న ప్రార్థన ఆయనకి చేరాలి. నీ విన్నపాలు అంగీకరించగలిగిన నా తండ్రి, వాక్యానికి లోబడి వాక్యానుసారం బ్రతకటానికి, నిన్ను నువ్వు కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని భద్రపరచడానికి, నీ భారం మోసే దేవుడు నీకున్నాడని నువ్వు ఆలకించగలిగితే ఆయనకి దగ్గరగా బ్రతకటానికి ఒక సమర్పణ కలిగిన జీవితం అనుకు నువ్వు రాగలిగితే బిడ్డ, ఒక రాహాబు జీవితాన్ని చక్కదిద్దిన తండ్రి
ఒక రూతమ్మ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచిన ప్రభు, నీ జీవితాలు ఆ విధంగా చేయడానికి ఇష్టపడుతున్నాడని ఒక యథార్థత కలిగి, భయము భక్తి కలిగి నీ జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడితే, నీ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న బిడ్డలో ఎంతోమంది, బిడ్డ ఏది నువ్వు చూస్తున్నావో, ఏ పాపిష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నావో దానికి స్వస్తి చెప్పి నా తండ్రి దగ్గర ఒప్పుకొని ఆయనకు అంగీకరించే విధానంలో నీ బ్రతుకును కొనసాగించడానికి సిద్ధపడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఏ విధముగా ఉండాలో, ఏ విధంగా మేము బ్రతకాలో, నీ వాక్యాన్ని ఏ విధంగా ఆలకించి ప్రభువా నీకు అంగీకారంగా బ్రతకటానికి మాతో మాట్లాడిన మహా తండ్రి, ఈ టీవీ చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోయా, బలపరచు, భద్రపరచు. వారికి సమస్తమును ప్రతి భారమైన పరిస్థితి నుంచి విడిపించి సమాధానకరమైన పరిస్థితి నడిపించు. నీకు లోబడి నీకు చెప్పే విధానంలో ఆత్మీయ స్థితిలో ఎదగటానికి బిడ్డలను స్థిరపరచు తండ్రి. వారి జీవితంలో మేలు కార్యములు జరిగించమని కృప తోడించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు. జీవమిచ్చేదొక్కడే, నిత్య జీవమిచ్చేదొక్కడే, అతడే యేసునాథుడు, అతడే యేసునాథుడు. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు.